ఎంతో పరమ పవిత్రమైన ధనుర్మాసము మొదలైంది. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో 4వ లక్ష్మీ వారం ఏకాదశి తిథితో కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో వరాలు జల్లు కురిపించే వరమహాలక్ష్మిగాను అమ్మను ఆరాధన చేసి తరించాము. అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా అంతేనండి. అంతటి ప్రాధాన్యతతో కూడినటువంటి ఈ లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి అమ్మవారికి లక్ష్మీ పూజను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. మార్గశిర మాసంలో 5 గురువారాల వ్రతం అండి. అప్పుడే మనం 4వ వారానికి చేరుకున్నాం. మరి మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారిని గురువారం వేళ పూజిస్తాము. ఈ గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. లక్ష్మీవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరి ఇప్పటి వరకు 5 గురువారాల్లో మీరు పూజ చేయడం కుదరని వారు ఏ ఒక్క వారమైనా అమ్మవారిని పూజించవచ్చు. అందులోనూ ఏకాదశి తిథితో ఈ లక్ష్మీవారం అంటే మార్గశిర మాసంలో 4వ లక్ష్మీవారం కలిసి వచ్చిందండి. అందులోనూ ధనుర్మాసం ప్రారంభమైంది. ఇటు స్వామివారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము కలగజేసే విధంగా ఏకాదశి తిథితో కూడి వచ్చింది. కాబట్టి చాలా అంటే చాలా విశేషము. ఎంతో పవిత్రమైన ఈ రోజున స్వామి అమ్మవారిని పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో సాక్షాత్ స్వామివారే స్వయంగా భూదేవి స్వరూపమైన గోదాదేవిని గోదా కళ్యాణం చేసుకున్నారు. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త కోసం కాత్యాయని వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో చేస్తూ ఉంటారు. చాలామంది అడుగుతున్నారండి స్వామివారి విగ్రహం ఎక్కడ తీసుకున్నారని. పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు మామయ్య గారు తీసుకొచ్చారండి. స్వామివారు రాకముందే మా ఇంటికి ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చారండి. మీషోలో అనుకోకుండా బుక్ చేశాను. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిన తర్వాత స్వామివారు వచ్చారు. మీలో ఎవరికైనా స్వామివారి విగ్రహం నచ్చినట్లయితే మాత్రం ఆఫ్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ అయితే ఇవ్వలేను. కానీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం మాత్రం మీషోలో తీసుకున్నానండి. మీకు కోడ్ అది డిస్క్రిప్షన్లో పెడతాను. మీలో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి. మనలో చాలామంది ఇన్ని పూజలు వ్రతాలు చేస్తున్నాము, భగవంతుడు ఎందుకు నాకు కనిపించరు అనుకుంటూ ఉంటారండి. అటువంటి వారందరి కోసం ఈ ధనుర్మాసం ఒక ప్రత్యేకమైన మాసమనే చెప్పాలి. ఎందుకు అనగా మానవ మాతృరాలైన గోదాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడి యొక్క ఆరాధన తప్ప మరొక ధ్యాస లేకుండా ఆ స్వామివారిని ఈ ధనుర్మాసంలో 30 రోజులు కూడా తిరుప్పావైని గానం చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో 30 రోజుల పాటు 30 పాసురాలు స్వామివారి ఆరాధనతో సమర్పించారండి. అందుకే ఈ ధనుర్మాసంలో స్వామివారి సుప్రభాత సేవ బదులుగా ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున తిరుప్పావైని గానం చేస్తారు. ఇలా ధనుర్మాసంలో 30 రోజులు ఈ పూజని చేసి పెద్ద పండుగ అనగా భోగి రోజున గోదాదేవికి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారండి. చాలా అంటే చాలా విశేషమైన ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఈ 4వ లక్ష్మీవారం వేళ ఏకాదశి తిథితో పూజించడం చాలా విశేషమైన రోజుగా పరిగణించవచ్చు. మరి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం కూడా తెలుసుకుందామండి. అలాగే ఏకాదశి ఉపవాస నియమాల గురించి కూడా తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 25వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 12:44 నుండి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి డిసెంబర్ 26వ తారీఖు గురువారం రాత్రి 11:27 వరకు ఉందండి. తిథి అనేది మనకి తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ఉంది ఏ తిథి ఉందో ఆ రోజున పరిగణించి మనం ఆ రోజున ఏకాదశి తిథిని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 27వ తారీఖు లక్ష్మీవారం వేళ మనకి ఏకాదశి తిథి పూర్తిగా ఉందండి. అందరూ కూడా ఈ ఏకాదశి తిథి వేళ స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించవచ్చు. అలాగే స్వామివారికి ఒక చిన్న నామం అయితే తీసుకున్నానండి. గోవింద నామాన్ని ఈ గోవిందుడికి అలంకరణ చేసినాక ఎంత అందంగా కనిపిస్తున్నారో చూసారా. అలాగే స్వామివారికి ఈ రోజున విరజాజుల మాల లేదా సన్నజాజుల మాల వేయండి. స్వామివారు ఇట్టే ఉప్పొంగిపోతారు. స్వామివారితో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అలంకరణ చేయండి. మీ దగ్గర ఇలా విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోండి, లేదా ఇతర విగ్రహాలు ఉన్నా సరే స్వామివారి పూజలో పెట్టుకొని చక్కగా అభిషేకం చేయండి. ఈ రోజున చాలా అంటే చాలా మంచిదండి ఏకాదశి తిథి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీవారము చాలా విశేషమైన రోజు. లక్ష్మీవారాలలో అమ్మవారి యొక్క పాదాలను పూజలో వేసి అలంకరణ చేసి మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ఇంటి సింహద్వారం దగ్గర కూడా అమ్మవారి పాదాలు వేసి ఉంచాలండి. ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా సింహద్వారం దగ్గర నిండుగా అలంకరణ చేసి అమ్మవారి పాదాలు వేసి ఉంచాలండి. ఏ ఇంటి ప్రధాన కుమ్మమ్మ దగ్గర అమ్మవారి యొక్క పాదాలు వేసి ఉంచుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆహ్వానింపబడతారట.
అందులోనూ ఈ ధనుర్మాసంలో స్వామివారిని చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. స్వామివారి యొక్క నామాలతో స్వామివారి పూజ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ అమ్మవారు కూడా ఆకర్షింపబడి వారి ఇంట స్థిరనివాసం ఏర్పరచుకుని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం ఇద్దరివి కలుగుతాయట. మీకు వీలైతే ఈ రోజున పూజలు మామిడాకులను పెట్టడం, అలాగే ఈ రోజున కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మంచిదండి. ముందుగా నిత్య దీపారాధన, ఆదిదేవుడైన వినాయకుడికి చక్కగా పువ్వులతో అలంకరణ చేసి పసుపు కుంకుమలు సమర్పించి దీపం ధూపాన్ని సమర్పించి ఏదైనా నైవేద్యం అంటే చిన్న బెల్లం ముక్కైనా, పండ్లు, పాలు లేదా చలిమిడి వడపప్పు చక్కగా స్వామివారికి నివేదన చేసి మంగళహారతులు ఇవ్వండి. ఈ విధంగా వినాయకుడి పూజ చేసిన తర్వాత స్వామి అమ్మవారికి అభిషేకానికి సిద్ధం చేసుకోండి. అభిషేకం అంటే పంచామృతాలతోనూ, ఒకవేళ పంచామృతాలు లేనప్పుడు మంగళకరమైన జలంతోనూ స్వామి అమ్మవార్లకి అభిషేకం చేయవచ్చు. లక్ష్మీ వారాలలో అమ్మవారికి ప్రతి వారం ఒకే రకంగా పూజ చేసినప్పటికీ కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాన్ని అనేది ప్రతి వారం అయితే సమర్పిస్తూ ఉంటామండి. ఆ విధంగా 4వ వారం కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాన్ని అయితే నివేదించవలసి ఉంటుంది. అంటే ఈ రోజున చిత్రాన్నం, గారెలు అంటే పులిహోర, గారెలు నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే ఏకాదశి తిథి వేళ ఉపవాసం ఉన్నవారు ఏ విధంగా ఉపవాస నియమాలను పాటించాలి అంటే, సూర్యోదయం నుంచి ఏర్పడినటువంటి ఈ ఏకాదశి తిథి అనేది ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండదలిచిన వారు మాత్రమే. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు మాత్రం ఈ రోజున స్వామి అమ్మవార్లకి ఉదయాన్నే పూజ చేసుకోండి. స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి సుప్రభాత సేవ సమయానికి అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజించండి. బ్రహ్మముహూర్త సమయం ఉదయం 4:30 నుంచి 5:30 సమయం. కాబట్టి ఆ సమయంలో పూజించడానికి ప్రయత్నించండి. పూజ కోసం ముందుగా అన్నీ సిద్ధం చేసుకోండి. ఉదయాన్నే పూజించడానికి ప్రయత్నించండి. నేనైతే పంచామృతాలతో కాకుండా మంగళకరమైన జలంతో స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తున్నానండి. ముందుగా శుద్ధమైన జలంతో ముందుగా శుద్ధి చేశాను. ఆ తర్వాత మంగళకరమైన జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. గోవింద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఓం శ్రీమాత్రే నమః అంటూ స్వామి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఎవరితోటి మాట్లాడకుండా మౌనం వహిస్తూ అభిషేకం అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా మనం పూజలు చేసేటప్పుడు వేరొక ఆలోచన లేకుండా లేదా మనం మితంగా మాట్లాడుతూ ఎక్కువగా మాట్లాడకుండా స్వామి అమ్మవార్లకి ఇలా పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఆ పూజ చేసేంత కాసేపైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ స్వామి అమ్మవారిని పూజించి చక్కగా ఈ విధంగా బొట్టు పెట్టి మంగళహారతులు ఇవ్వండి. చూడండి స్వామి అమ్మవార్లు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఇటు ధనుర్మాసము మొదలైంది, అటువైపున లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మార్గశిర లక్ష్మీ వారము కలిసి వచ్చింది. ఈ రెండింటితో పాటుగా ఏకాదశి తేదీ కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించవచ్చండి. ఉపవాసం ఉండడంతో పాటుగా ఈ రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి మార్గశిర మాసం లక్ష్మీవారి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి. ఆ నియమాలు ఏమిటి అంటే, ఉపవాసం ఉన్నవారైనా ఉపవాసం లేనివారైనా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. ఉపవాసం ఉన్నవారు ఉపవాసంతో పాటుగా నియమాలు పాటించాలి. ఉపవాసం లేనివారు సాత్వికమైన ఆహారం తింటూ అంటే ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఈ నియమాలు అయితే పూజ చెయ్యని వారు కూడా పాటించవలసి ఉంటుందండి. చాలా మంచిదండి. ఈ రోజున శ్రీ లక్ష్మీ అష్టోత్తరము గోవిందనామాలు చదవలసి ఉంటుందండి. లక్ష్మీ అష్టోత్తరం అనేది మనకి వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో కూడా ఉంటుంది. కాబట్టి మీకు అష్టోత్తరం అందులో ఉంటుంది, చక్కగా చదువుకోండి. పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేయవచ్చు. ఈ పూజను మీరు ఉదయం వేళ పూజ చేయవచ్చు, లేదా సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. అలాగే కొన్ని నియమాలు అయితే పాటించాలని చెప్పాను కదండి. ఆ నియమాలు ఏమిటి అంటే, ఈ రోజున పొద్దు గూకే వరకు అంటే తెల్లవారుజామున అయ్యేంత వరకు కూడా నిద్రపోవడం లాంటివి చేయకూడదు. అలాగే గోళ్ళను కత్తిరించకూడదు, జుట్టుని కత్తిరించకూడదు. అలాగే పత్తితో ఈ రోజున ఒత్తులైనవి చేయకూడదు. తలకి నూనె రాసుకోకూడదు. అలాగే తలంట స్నానం కూడా చేయకూడదండి. ఈ రోజున కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ ఈరోజు తలంట స్నానం చేయకూడదు. ముందు రోజు బుధవారం వెళ్ళి మామూలుగా తలంట స్నానం చేసేసి గురువారం ఉదయం వేళ తల మీద నుంచి నీళ్లు అయితే పోసుకోవాల్సి ఉంటుందండి. మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదండి. అలాగే అంట్లు కూడా అంతే, ఎక్కువగా నిలవ పెట్టకూడదు. ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడ ఉంటారు, స్వామివారు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారు. గోవింద గోవింద అంటే చాలట స్వామివారు ఇట్టే ఒప్పొంగిపోతారండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా అంతేనండి. స్వామివారి నామం ఎక్కడైతే జపం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారో అక్కడ అమ్మవారు కూడా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. ఉదయం వేళ ఉద్యోగరీత్యా ఇంకా కుటుంబ సమస్యల ఉదయం వేళ పూజించడం కుదరని వారు సాయంత్రం వేళ పూజ చేయవచ్చండి. అంటే సాయం సంధ్యా సమయానికి దీపం అనేది వెలిగించవలసి ఉంటుంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారటండి. కాబట్టి ఎక్కడైతే ఏ ఇంటి ముందు దీపం వెలిగి ఉంటుందో
ఆ ఇంట్లోకి అమ్మవారు ఆహ్వానింపబడతారు. అలాగే మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ కూడా ఉంటుందండి. కథ చదివేటప్పుడు కూడా ఇలా పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని వ్రత కథ అనేది చదవాల్సి ఉంటుంది. వ్రత కథ అనేది ముందుగానే ఒక వీడియో షేర్ చేస్తున్నానండి. మీలో ఎవరి దగ్గరైనా సరే పుస్తకం లేనట్లయితే చక్కగా కథ వింటూ మీరు చేత్తో అక్షంతలు పువ్వు పట్టుకొని కథ విన్న తర్వాత స్వామి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పువ్వు అక్షంతలు వేయండి. మీ శక్తి కొలది ఒక్క వారం పూజ చేసిన వారైతే అమ్మవారికి ఇలా 2 పళ్ళు అలాగే పసుపు కుంకుమ గాజులు సమర్పించవచ్చు. మీ శక్తి కొలది చీర జాకెట్ కూడా పెట్టవచ్చండి. లేదా జాకెట్ సమేతంగా అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలాగే పండ్లు అలాగే స్వామివారికి ఇష్టమైంది లడ్డు అండి. లడ్డు కానీ పులిహోర కానీ చాలా ఇష్టం. అలాగే మార్గశిర లక్ష్మీవారం వేళ అమ్మవారికి కూడా ఈ రోజున చిత్రాన్నం అంటే పులిహోర కూడా సమర్పించవలసి ఉంటుంది. అందుకని ఈ రోజున తప్పనిసరిగా పులిహోర నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే నేను అన్నము పప్పు పరమన్నం పండ్లు లడ్లు ఇవన్నీ కూడా నా శక్తి కొలది స్వామి అమ్మవార్లకి నివేదన చేద్దామని అన్ని సిద్ధం చేసుకున్నానండి. ఇంకా పులిహోర కూడా అయితే మేము ఇన్ని నైవేద్యాలు పెట్టలేము అనుకున్న వారు ఎవరైనా సరే చలిమిడి వడపప్పు పానక నివేదన చేసి పూజ అయితే చేయవచ్చండి. ఈ రోజున పచ్చకర్పూరంతో హారతి లేదా పంచహారతి ఇస్తే చాలా మంచిది. కాబట్టి స్వామి అమ్మవార్లు మంగళహారతి కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఎంత చక్కగా చూస్తున్నారనండి. అలాగే చిరునవ్వుతోటి మనందరినీ కూడా పలకరిస్తూ ఉన్నారు. మనలో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చండి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించే క్రమంలో 4 వారాలు అత్తింటి క్షేమం కోసం, 1 వారం పుట్టింటి క్షేమం కోసం చేసేటటువంటి ఒకే ఒక్క పూజ. అందులోని మార్గశిర మాసంలో ఆఖరి వారం 5వ వారం పూజ చేస్తూ ఉంటారండి పుట్టింటి కోసం. అదేంటంటే మార్గశిర మాసంలో 4 వారాలే కదా, మరి 5వ వారం పూజను ఎప్పుడు చేస్తాము అంటే పుష్యమాసంలో వచ్చి మొదటి లక్ష్మీవారం వేళ పూజ చేస్తామండి. ఏ ఒక్క వారం మీకు అడ్డు వచ్చినా కూడా మరుసటి వారం పూజను కంటిన్యూ చేస్తూ 5 లక్ష్మీ వారాల పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి అత్తింటి క్షేమం ఎంత ముఖ్యమో అలాగే పుట్టింటి క్షేమం కూడా అంతే ముఖ్యం కదా. అయితే ఈ 5 లక్ష్మీ వారాల పూజా విధానంలో 5వ వారం పుట్టింటి క్షేమం కోసం చేసే పూజా విధానం అండి. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. ఇక త్వరలోనే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఈరోజు మాత్రం మార్గశిర మాసంలో 4వ లక్ష్మీ వారం వేళ పూజా విధానం ధనుర్మాసము ఏకాదశి తిథి చాలా విశేషమైన రోజున స్వామి అమ్మవార్ల పూజ ఎలా చేయాలి అలాగే పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదండి. అలాగే ఈ రోజున లక్ష్మీవారం అనగా గురువారం వేళ ఉదయం వేళ ఇలా పూజ చేసుకున్న తర్వాత ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయవలసి ఉంటుంది. అలాగే గుమ్మం దగ్గర కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయాలి. మేము ఇన్ని రోజులు పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయలేమండి. నిత్య పూజా మందిరం పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. కానీ ఎవరైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో వారు తప్పకుండా గురువారము శుక్రవారం వేళ కూడా పూజాపీఠను అలాగే ఉంచి శనివారం ఉదయం వేళ దీపారాధన చేసి అప్పుడు పూజాపీఠను కదపవలసి ఉంటుంది. ఒకవేళ లక్ష్మీవారం వేళ మాత్రమే అంటే ఏకాదశి తిథిని మేము ఈ రోజు ఉపవాసం ఉంటున్నాము లేదా ఉపవాసం ఉండలేకపోతున్నాం పూజ చేసుకుందాం అనుకుంటున్నాము సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్న వారు ఎవరైనా సరే ఈ రోజున పూజించి తప్పనిసరి పరిస్థితిలో లక్ష్మీవారం వేళ సాయంత్రం వేళ పూజ చేసిన తర్వాత దీపం ఉండగానే పూజాపీఠను కదిపి ఆ తర్వాత మీరు పూజాపీఠను కదిపి తీసేయవచ్చండి. ఈ ధనుర్మాసంలో స్వామివారు భూమి మీదకు వచ్చినటువంటి రోజు, అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు కూడా భూలోకంలో సంచరిస్తున్న రోజులు కాబట్టి చాలా విశేషమైన రోజులని చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామి అమ్మవారి పూజను చేయడం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి. స్వామి అమ్మవారి యొక్క ఇద్దరి అనుగ్రహం లభించేటటువంటి ఈ మాసంలో అందరికి కూడా మీరు కోరిన కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.